మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే శ్రవణ నక్షత్రం వారికి ఉగాది అండ్ శ్రీరామనవమి తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది, వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ 1, 2, 3, 4 పాదాల వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. శ్రవణ నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఉగాది అండ్ శ్రీరామనవమి నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. శ్రవణ నక్షత్రము అంటే మకర రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. చంద్రుడు ఆధిపత్యం వహిస్తుంటాడు. మకర రాశికి సంబంధించి శని ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. మేజర్గా చెప్పాలి అంటే శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎమోషనల్ పీపుల్ అని చెప్పచ్చు. బికాస్ చంద్రుడు శని కలగలిస్తే మానసికమైనటువంటి స్ట్రగుల్స్ అన్నీ ఎక్కువ పడతారు. అంటే వీళ్ళు ఎలా చెప్పచ్చు అంటే కుటుంబంలో ఒక్కరి సంపాదన ఉంటుంది, వాళ్ళ మీదే భారము ఒత్తిడి పడడము, వీళ్ళు పడేటువంటి బాధ ఎవరికి చెప్పుకోలేక అదొక బాధ్యత కర్తవ్యంలా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా పని ఒత్తిడి, ఆ రకమైనటువంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడి తట్టుకోలేక చాలా కుమిలిపోతూ వాళ్ళలో వాళ్ళే. సో ఈ రకంగా వాళ్ళని డిస్క్రైబ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు పడేటువంటి కష్టం బయటికి తెలియనివ్వరు. అది వీళ్ళకు ఉన్నటువంటి ఒక సహజ లక్షణము. అండ్ ఒరిజినల్ 10th హౌస్ కాబట్టి వీళ్ళు చేసేటువంటి పని ఎక్కడున్నా వీళ్ళ ప్రతిభ కానీ శక్తి సామర్థ్యాలు కానీ చాలా హై లెవెల్లో ఉంటాయి. అంటే వీళ్ళు ఏ రకమైనటువంటి దాంట్లో ఉన్నా అక్కడ వీళ్ళదైనటువంటి ప్రతిభ చాటుతూ ఉంటారు. మూల స్తంభంలా అక్కడ నిలబడిపోతారు. అలాంటి వ్యక్తిత్వం వీళ్ళకు ఉంటుంది. అయితే వీళ్ళకి చూస్తే ద ఒరిజినల్ సెకండ్ లార్డ్ శని అవుతారు కాబట్టి జాబ్ కెరీర్లో వాటిలోనూ వీళ్ళు మంచి సక్సెస్ చూసేటువంటి అవకాశాలు. అండ్ వీళ్ళకి ఏంటంటే సెకండ్ లార్డ్ శని అవుతున్నారు కాబట్టి కుంభ శని దుర్లభ, జీవితం ఎప్పుడూ కూడా కాస్త ఫైనాన్షియల్ ఇష్యూస్తో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి త్రూ అవుట్ లైఫ్ అనేది కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఇంకా మనం కాస్త ఎక్స్టెండ్ ముందుకు వెళ్తే 3rd and 12th లార్డ్ గురుడు అవుతున్నారు కాబట్టి ఎస్పెషల్లీ వీళ్ళు ఆర్థిక నష్టాలు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. దేనివల్ల అంటే స్వయంకృత అపరాధాల వల్ల, చేతులారా చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల, వాటి వల్ల నష్టపోయే అవకాశాలు. 3rd and 12th లార్డ్ కాబట్టి సిబ్లింగ్స్ కోసము, ఫ్యామిలీ కోసము జీవితాంతము కష్టపడము, లేకపోతే వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళకంటూ ఏమీ లేకపోవడము, ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. 4th and 11th లార్డ్ వచ్చేసి కుజుడు వహిస్తూ ఉంటాడు కాబట్టి మంచి గృహయోగం కలిగే అవకాశం కనబడుతుంది. భూలాభాలు, స్వర్ణ లాభాలు, వాహన సౌఖ్యము కలిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. అయితే 11th లార్డ్ కూడా కుజుడు అవుతున్నాడు కాబట్టి మంచి పవర్ఫుల్ పీపుల్తో వీళ్ళకి కనెక్షన్స్ ఉండడము, మంచి చెప్పాలి అంటే వీళ్ళకు ఉండేటువంటి కాంటాక్ట్స్ కానీ కనెక్షన్స్ కానీ చాలా పెద్దగా ఉండడము, వాటి వల్ల వీళ్ళు చాలా లాభపడడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ వీళ్ళకి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుందని చెప్పచ్చు. అయితే 5th and 10th లార్డ్ వచ్చి శుక్రుడు కాబట్టి వీళ్ళు ఎలాంటి వృత్తుల్లో రాణిస్తారు, ఏదైనా మోడలింగ్ కానీ, యాక్ట్రెసెస్ కానీ, యాంకరింగ్ కానీ, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఈ శుక్రుడు క్రియేటివ్ ఫీల్డ్స్లో కానీ, ఎడిటింగ్ ఫీల్డ్స్లో కానీ, ఎనీ క్రియేటివ్ క్రాఫ్ట్స్లో వీళ్ళు అద్భుతంగా రాణించగలుగుతారని చెప్పచ్చు. దాంట్లోకి వెళ్తేనే వీళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఓన్లీ బానిసలాగా పనిచేసే జీతం తీసుకుంటే వీళ్ళ లైఫ్లో ఏమీ ఉండదు. కాస్త క్రియేటివిటీ యాడ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే వీళ్ళ లైఫ్లో పీక్ సక్సెస్ అనేది చూడగలుగుతారు. ద ఒరిజినల్ 6th and 9th లార్డ్ రూల్డ్ బై బుధుడు కాబట్టి యాక్చువల్లీ వీళ్ళకి మల్టీ సోర్స్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన ధర్మాలు చేయడము, ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఫ్యామిలీ కోసం, బంధువుల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరాలు వస్తాయి. అలాగా 10 మందికి బంధువుల కోసం డబ్బులన్నీ ఖర్చు అయిపోవడము, డబ్బులన్నీ వృధా అయిపోవడం లాంటివి జరుగుతాయి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఫేస్కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి, స్కిన్కి సంబంధించి. తర్వాత చెప్పాలి అంటే 6th వీళ్ళ కుటుంబ సభ్యుల్లోనే మళ్ళీ శత్రువులు ఉంటారు. వీళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళే, వీళ్ళతో పక్కన నవ్వేటువంటి వాళ్ళే, వీళ్ళ రిలేటివ్సే, నైబర్సే, ఆత్మీయులే, అందరూ వాళ్ళే. సో కాళ్ళు శ్రేయోభిలాషులే వాళ్ళకి శత్రువులు అవుతారు. అయితే ఆ విషయం వీళ్ళకి తెలిసే లోపే జరగాల్సినటువంటి ఇబ్బంది అంతా కూడా జరిగిపోతుంది. 7th లార్డ్ చంద్రుడు కాబట్టి వచ్చేటువంటి స్పౌస్, హస్బెండ్ కానీ ఎవరైనా చాలా మంచి సాఫ్ట్ స్పోకెన్ కానీ మంచి వ్యక్తి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చిన తర్వాత కాస్త మనశ్శాంతి, ప్రశాంతత అవి కూడా దక్కుతాయని చెప్పచ్చు. వీళ్ళకు ఉండేటువంటి టెన్షన్స్ అవే ఉన్నా సరే ఆ స్పౌస్ నుంచి వచ్చేటువంటి కాస్త మెంటల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా దక్కుతుంది. 8th లార్డ్ రవి కాబట్టి కాస్త ఇబ్బంది ఏమిటి అంటే బోన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేది, లేదా బోన్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ వచ్చే
అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఎయిత్ రూల్డ్ బై రవి కాబట్టి. తర్వాత ఏంటి అంటే ఎయిత్ రూల్డ్ బై రవి కాబట్టి ఫాదర్ అండి. మేజర్గా వీళ్ళ లైఫ్లో ఫాదర్ అనేటువంటి ప్లేస్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఖచ్చితంగా. ఫాదర్ డిక్టేటర్షిప్ అవ్వచ్చు ఆర్ ఫాదర్ లాస్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా హ్యాపెన్ అవ్వచ్చు. ఫాదర్ అనే విషయం ఖచ్చితంగా గుర్తుండిపోయే అంశం అయిపోతుంది. అయితే వీళ్ళకి శ్రవణ నక్షత్రం వీళ్ళకి చూస్తే కనుక జరిగినటువంటి మార్పులు ట్రాన్సిట్స్ అన్నీ గమనిస్తే వీళ్ళకి మేజర్గా మొన్నటి మార్చి 30వ తారీఖుతో ఏలినాటి శని అనేటువంటి దోషం వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే శని థర్డ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత శని యోగిస్తారు. దీనివల్ల ఇప్పటి వరకు వాళ్ళల్లో ఉండేటువంటి ఇండిపెండెంట్ ఇండివిజువల్ కెపాసిటీ అంతా కూడా బయటికి రావడము, సొంత రెక్కలతో ఎదిగేటువంటి పరిస్థితులన్నీ క్రియేట్ అవ్వడము. తర్వాత ఏమిటి అంటే ఎప్పటి నుంచో ఇరుక్కుపోయిన సమస్యల నుంచి కాస్త ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు 10 మందిని ఇన్స్పైర్ చేసే విధంగా జీవితంలో ఎదుగుతారని చెప్పచ్చు. కానీ ఇక్కడ సేమ్ టైం గురుబలం కూడా ఉండాలి. కానీ మకర రాశికి సంబంధించి శ్రవణ నక్షత్రానికి 5th హౌస్ నుంచి 6th హౌస్లోకి గురుడు మే 15వ తారీఖు తర్వాత వెళ్తున్నాడు. కాబట్టి మే 15 నుంచి అక్టోబర్ దాకా రిస్కీ జాబ్స్లోకి వెళ్ళడం కానీ రిస్కీ రూట్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. వెరీ సేఫ్ గేమ్ ఆడడం చాలా ఇంపార్టెంట్. బికాస్ 6th హౌస్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఆర్థిక నష్టాలు భారీగా కలుగుతాయి. డీఫేమ్ అవ్వడము, లేకపోతే ఎలిగేషన్స్ అనేవి రావడము, అభియోగాలు మోపడం లాంటివి ఎన్నో జరుగుతాయి వీళ్ళ లైఫ్లో. కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ ఈ నెలలో కానీ రాబోయే నెలలో కానీ ఈ సంవత్సరంలో కానీ లోన్స్ ఆర్ ఈఎంఐస్ పెట్టకుండా ఉండడానికి, భారీ ఖర్చులు చేయకుండా ఉండడానికే చూసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇంకా సెకండ్ కన్ఫర్మేషన్ ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయని చెప్పడానికి 2nd హౌస్లో రాహుగ్రహ సంచారం మారుతోంది. కాబట్టి ఫైనాన్షియల్గా దాచుకున్నటువంటి సేవింగ్స్ అంతా కూడా ఒక్కసారిగా దేనికో దానికి ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. రాహు అనేటువంటిది వృధా ఖర్చు చేస్తాడు తప్ప మంచి ఖర్చులు చేయడానికి ఆయన ఉపయోగించడు. కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండండి. అష్టమ స్థానంలోకి వచ్చేటువంటి కేతుగ్రహ సంచారము మానసిక ఒత్తిడిని, మానసిక అస్థిరత్వాన్ని చేస్తుంది. టెంపరీగా ఆలోచించడము, ఏం జరుగుతుందో ఏంటో తెలియని ఒక డైలమా ఫేజ్లో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ శ్రవణ నక్షత్రానికి సంబంధించి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అని చెప్పచ్చు. అందులోనూ మీరు చూస్తే కనుక మొన్న జరిగినటువంటి షష్టగ్రహ కూటమి ఈ యొక్క శ్రవణ నక్షత్రానికి అద్భుతమైన మంచి చేసింది. దాని రిజల్ట్ ఇంకా రాబోయే రోజుల్లో 1-2-3 వీక్స్లో ఖచ్చితంగా కనబడుతుంది. అయితే మంత్స్ వైజ్లో మనం చూసుకుంటే కనుక ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అయిన రవి, కుజుడు వీళ్ళ యొక్క బలం మూలన వీళ్ళకి ఎస్పెషల్లీ 27వ తారీఖు అక్టోబర్ దగ్గర నుంచి నవంబర్ 30వ తారీఖు దాకా ఎక్సలెంట్గా ఉండేటువంటి టైం పీరియడ్ అని చెప్పచ్చు. ఈ టైంలో ఎక్సలెంట్గా వీళ్ళు భూస్వర్ణ వాహన లాభాలన్నీ కూడా చూసే అవకాశాలు ఉంటాయి. అయితే శ్రవణ నక్షత్రం వాళ్ళకి నేను చెప్పేది ఏమిటి అంటే పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. పర్సనల్ చార్ట్లో కనుక మీకు యోగం బాగుంది, దశ అంతర్దశలు అద్భుతంగా యోగిస్తున్నాయి అనుకుంటే నో డౌట్ విశ్వావసునామ సంవత్సరం మీకు మంచి సక్సెస్ని తెచ్చిపెడుతుంది. మీకు గుర్తుండిపోయేటువంటి రోజులుగా, మంచి రోజులుగా క్రియేట్ చేస్తుంది. మంచి శుభకార్యాలు కూడా చేసి పెడుతుంది. వీరికి అంటే ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న? వీళ్ళకి గురువారం చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే వారి అంటే వ్యక్తిగత జాతకం ప్రకారం దోషాలు ఏమైనా ఉన్నాయంటే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే పర్సనల్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా గోచార పరంగా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచారాల ఆధారంగా ఏమేమి చేస్తే మంచిదంటే విషయాన్ని మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి ఉంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మాట్లాడి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కనుక చేసి ఒక మంచి మంత్రాన్ని ఉపాసన ఇచ్చి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూశారు కదన్న ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ అంటే మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.